గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే ఆ మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. ఇది ఓ సినిమాలో పోలీసుల గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్. కనిపించని ఆ నాలుగో సింహం ఏపీలో కనిపించకుండా పోయింది. జంగిల్ రాజు పాలనలో దారి తప్పింది. రెడ్ బుక్ దారిలో పయనిస్తూ దిగజారిపోయింది. అందుకే కేంద్ర హోంశాఖ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో 26వ స్థానానికి పడిపోయింది. మనకంటే చిన్న రాష్ట్రాలు, మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు కూడా పోలీసింగ్ లో, మరీ ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్లో, దర్యాప్తు తీరులో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో, బాధితులకు తక్షణ న్యాయం చేయడంలో, ఇతర శాఖలతో సమన్వయంలో గొప్ప ప్రతిభను కనబరుస్తుంటే మన ఏపీ పోలీసులు లోకేష్ చేతిలోని రెడ్ బుక్ రౌడీయిజానికి శాల్యూట్ కొడుతున్నారు. అందుకే ఏపీ ప్రజలు కూడా సారీ సార్, మీకు శాల్యూట్ కొట్టలేం అంటున్నారు. మన పోలీసుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి స్క్రీన్ పైన మీరే చూడండి సార్. మొత్తం కేంద్ర హోంశాఖ 100 మార్కులకి, అంటే ఈ 100లో సంస్కరణల అమలు అనేది 20%, దర్యాప్తు, సమగ్రమైనటువంటి దర్యాప్తు 45%, సాంకేతిక పరిజ్ఞానానికి 25%, ఇతర శాఖలతో సమన్వయానికి 10%, అంటే మొత్తంగా ఒక 100 మార్కులు కనుక్కుందాం. ఇందులో ఏ ఏ అంశాల్లో మన పోలీసులు ఎలాంటి ప్రతిభ కనపరిచారని చూస్తే చాలా గొప్పగా ఉంది సార్. సంస్కరణల అమలు 20 మార్కులు కనుక్కుందాం. వీళ్ళకి వచ్చిన మార్కులు ఎన్నో తెలుసా? 14.84. నెక్స్ట్ సమగ్రమైనటువంటి దర్యాప్తు. ఏ స్థాయిలో వీళ్ళు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తారంటే, ఇప్పుడు మన సాయి కృష్ణ బూడిద కేసును దర్యాప్తు చేస్తున్నారే, అలాంటి కేసులు దర్యాప్తు చేయడం వల్ల వీళ్ళకు వచ్చినటువంటి మార్కులు 45కి 29.88. ఇక సాంకేతిక పరిజ్ఞానం 70,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మన హోంమంత్రి గారు చెప్తుంటారు కదా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఉపయోగం ఏముందిలే, వాటిలో ఉన్న ఫుటేజ్ మొత్తం డిలీట్ కొట్టేస్తాం మనం. కొట్టి చంపినటువంటి ఫుటేజ్ ఎక్కడ రికార్డ్ అయి ఉంటుందో అవన్నీ కూడా డిలీట్ చేస్తాం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు 25 మార్కులకు మన రాష్ట్ర పోలీసులకు వచ్చినటువంటి మార్కులు ఎన్నయ్యా అంటే 12.75 మార్కులు. ఇక ఇతర శాఖలతో సమన్వయం, అన్ని శాఖలు కలిసి పనిచేయాలి ఒక కేసు విషయంలో అన్నప్పుడు 7.06 మార్కులు సంపాదించారు సార్. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపితే 36. అందులో మనకు వచ్చినటువంటి ర్యాంకు 26. కానీ టాప్ 10 రాష్ట్రాలు మాత్రమే గొప్పగా పనిచేస్తున్నట్టుగా కేంద్రం గుర్తిస్తుంది. టాప్ 10లో ఉందా? లేదు. టాప్ 15లో ఉందా? లేదు. 20లో ఉందా? లేదు. 25లో ఉందా? లేదు. మన స్థానం ఏంటంటే 26. ఇది మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు మన పోలీసు వ్యవస్థను నడుపుతున్నటువంటి తీరు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, అంటే జూన్ 2024 టు మార్చి 2026 మధ్య రాష్ట్రంలో ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు జరిగాయో తెలుసా? ఆ లెక్క తెలిస్తే మన పోలీసులకు ఆ 26వ ర్యాంకు కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఆ నేరాల లెక్క తెలిస్తే, ఆయా కేసుల్లో కాకీలు వ్యవహరించిన తీరు చూస్తే మన పోలీసులకు చిట్ట చివరి ర్యాంక్ ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి చూపించండి సార్. అది ఓవరాల్ కేసెస్ దాదాపు 24 నెలలు తీసుకోలేదు, 22, అంటే జూన్ 2024 నుంచి మార్చ్ 2026 వరకు నమోదైనటువంటి నేరాలు. ఇంపార్టెంట్ మీకు చెప్తున్నా, పోలీసుల వేధింపులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 5 ప్రధానమైనటువంటి మరణాలు. సాయి కృష్ణ, కృష్ణా జిల్లా, లాకప్లో మృతి, బూడిద కూడా దొరకలేదు. ఏడుకొండలు, నెల్లూరు జిల్లా, లాకప్లో మృతి, ఆరోపణలైతే ఉన్నాయి, వాస్తవాలు వెలుగులోకి రావాలి. మాల గంగమ్మ, కర్నూలు జిల్లా, ఇవన్నీ లాకప్ డెత్లు. క్రాంతి కుమార్, కృష్ణా జిల్లా, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య. షేక్ దరియా హుసేన్, పిడుగురాళ్లు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య. ఈ ఘటనలు పోలీసుల జవాబుదారీతనం, పౌరుల భద్రతపై తీవ్రమైన సందేహాలను కలిగిస్తున్నాయి. ఇక మహిళలపై నేరాలు మొత్తం ఎన్నయ్యా అంటే 209. ఇందులో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు, ఇవన్నీ ఎఫ్ఐఆర్లు నమోదైనవి. బయటికి రాని కేసులు ఎన్నో, సంబంధం లేదు. 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 భౌతిక దాడులు, 34 హత్యలు, అనుమానాస్పద మరణాలు, 15 ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు. దళితులపై ఘటనలు కూడా చూడండి సార్ ఒకసారి. మొత్తం 69 ఘటనలు జరిగాయి. ఇందులో హత్యలు, లాకప్ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇల్లు కూల్చివేత్తలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు. ఇవి కాకుండా రాజకీయ హింస,
ఏంటంటే ఇది రాజకీయంగా పొలిటికల్గా ఎవరిని ఎలా తొక్కేయాలో, ఎవరిని ఎక్కడ ఎలా నొక్కేయాలో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ లేకుండా చేయాలో అనే కక్షగట్టి చేసినటువంటివి రాజకీయ హింసకు సంబంధించినటువంటి ఘటనలు మొత్తం ఎన్ని జరిగాయో తెలుసా? 133. ఇందులో హత్యలు 49, హత్యాయత్నాలు 6 అపహరణలు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంసం ఘటనలు, 4 ఆత్మహత్యలు రాజకీయ వేధింపుల కారణంగా జరిగినవి. ఇవి సార్ టోటల్గా మనకు లభించింది. 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన కొన్ని వందల ఘటనలు, 10 దారుణాల గురించి మీకు చెబుతా. ఆ కేసుల్లో ఎక్కడైనా ఆ 4వ సింహం, కనిపించని 4వ సింహం పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, ఆ కనిపించని 4వ సింహం జాడ కనిపించిందో లేదో మీరే చెప్పండి. ఇంపార్టెంట్ కేసులో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. గుంటూరులో వివస్త్రను చేసి మూత్రం పోసేలా కొడితే, ఒక మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డు మీద మూత్రం పోసేలా కొట్టారు. నో పోలీస్. కేసు కూడా నమోదు చేయలేదు ఆ రోజు. బద్వేలులో మహిళ జాకెట్ చింపి టీడీపీ మూక దాడి చేస్తే నో పోలీస్. సీఎం ఇలాకాలో మహిళను చెట్టుకు కట్టేసి కొడితే నో పోలీస్. హోంమంత్రి ఇలాకాలో 2 మహిళల బట్టలు చింపి దాడి చేస్తే నో పోలీస్. ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం, హత్య చేసి కాలువలో పడేస్తే నో పోలీస్. నెక్స్ట్, జనసేన ఎమ్మెల్యే మహిళకు 5 సార్లు అబార్షన్ చేయిస్తే నో పోలీస్. పరిటాల ఇలాకాలో బాలికపై 14 మంది, 13 ఏళ్ల బాలికపై 14 మంది అత్యాచారం చేస్తే నో పోలీస్. చిత్తూరు పార్కులో బాలికపై పచ్చమోక, వీళ్ళు అటవీ శాఖ అధికారులు అని చెప్పుకుని టీడీపీ కార్యకర్తలు రేప్ చేశారు సార్, నో పోలీస్. మధురవాడలో చిన్నారిపై మానవ మృగం అత్యాచారానికి తెగబడితే నో పోలీస్. వినుకొండలో రషీద్ను నడి రోడ్డుపై నరికి చంపితే నో పోలీస్. ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయో తెలుసా? ఎక్కడా మన పోలీస్ కనిపించరు. కానీ ర్యాంకింగ్లో మాత్రం ఎలాగో కనిపించారు. 26వ స్థానంలో. 36వ స్థానం రావాలి, కానీ 26వ స్థానం వచ్చింది. వీళ్ళకి 36వ స్థానం రావాలా, 26వ స్థానం రావాలా? వీళ్ళ అర్హత ఏంటి, ఏ పొజిషన్లో మన పోలీసింగ్ ఉన్నదనేది ఒకసారి మాట్లాడదాం.